హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము ఒక మంచి టెంపుల్ 108 శాలిగ్రామాలలో ఉన్న ఒక అద్భుతమైన టెంపుల్ చూసే ప్రయత్నం చేస్తాము. త్రియుగి నారాయణ టెంపుల్. ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క టెంపుల్ బాగా ఫేమస్. సో ఇది 108 శాలిగ్రామాల్లో ఒక గ్రామము. అంటే నిత్యం పూజ జరుగుతూ ఉంటుంది, దీపం వెలుగుతూ ఉంటుంది. అటువంటి గ్రామాన్ని ఏమంటారంటే శాలిగ్రామం అంటారు. మిగతా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేది దీన్ని ఇబ్బంది పెట్టకుండా ప్రతిరోజు దీపం వెలిగిస్తారు. ఇక్కడ క్షేత్రపాలకుడు కూడా ఉన్నారు, ఈ ఆలయాన్ని రక్షించే క్షేత్రపాలకుడు. అలానే షాప్స్ మీరు చూస్తే గుడికి వెళ్ళే మార్గంలో ఇక్కడ వింతగా ఆశ్చర్యకరమైన ఈ యొక్క మనకి పూలమాలలు కనిపిస్తాయి. ఈ యొక్క ఆర్టిఫిషియల్ పూలమాలలు. సో మీరు ఆ యొక్క ప్రసాదాల కింద 100 రూపాయలకు అమ్ముతున్నారు. దాంట్లో ఈ మాల కూడా ఫ్రీగానే వస్తుంది దాంట్లో. ఇంకా మనం ఈ ఆర్చి గుండా మనం ఈ యొక్క త్రియుగి నారాయణ టెంపుల్కి వెళ్తాము. సో చాలా బాగా ఉంటుంది. ఇంకా ఈ గుడి మనం చూస్తే ఈ దారిలోనే మనకి ఈ యొక్క షాపుల్లో మన ప్రసాదాలు కొనుక్కొని వెళ్ళచ్చు. అంటే మెయిన్ ఆ విలేజ్లో వాళ్ళు ఆపిన తర్వాత అక్కడి నుంచి మనకి ఒక 1/2 కిలోమీటర్ పైనుంచి 1 కిలోమీటర్ లోపల గుడి మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుగా ఏదైనా కొనుక్కోవచ్చు. అంటే మనం ఏదైనా ప్లేస్ విజిట్ చేస్తే అక్కడ మనకి ఇష్టమైంది ఒకటి గుర్తు కొనుక్కుంటాం కదా, ఆ రకంగా ఇదే అండి ఆ గుడి యొక్క టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ స్టైలు. ఇది మనకి మామూలుగా కేదార్నాథ్ గొప్ప దేవాలయం ఉంది కదా, జ్యోతిర్లింగాల్లో ఒకటి, ఆ యొక్క ఆర్కిటెక్చర్ స్టైల్ పోలి ఉంటుంది. సో అది మనం చూస్తున్నాము. ఇక్కడ వాటర్ కూడా అమ్ముతున్నారు. 4 కుండాలు ఉంటాయి, ఇక్కడ కుండలు ఉంటాయి. సో మనం టెంపుల్ ప్రిమిసెస్ చూస్తున్నాము. సో ఆ టెంపుల్ చూసే ప్రయత్నం చేస్తున్నాము. ఇది మనకి ఇంతకుముందు అనుకున్న కేదార్నాథ్ గుడి టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ స్టైల్ పోలి ఉంటుంది. ఇక్కడ ఆ యొక్క శివపార్వతుల మ్యారేజ్ ఇక్కడ జరిగింది. ఇది బ్రహ్మకుండ్. ఇది బ్రహ్మకుండ్లో వాటర్ వస్తూ ఉన్నాయి, నేచురల్గా వస్తాయి. కొండల్లో నుంచి నీళ్లు వచ్చి ఇక్కడ చేరుతాయి. మనం ఫ్రంట్ సైడ్ నుంచి మనం ఆ టెంపుల్ చూస్తున్నాము. ఇది త్రియుగి నారాయణ టెంపుల్. ఆ టెంపుల్ ముందున్న షాపు బాగా బిజినెస్ బాగా జరుగుతూ ఉంది అతనికి. టెంపుల్ ముందు ఆనుకుని ఉంది కాబట్టి. ఇంకా మనం రిమైనింగ్ కుండ్లు కూడా చూస్తాము. విష్ణు కుండు మనం చూస్తూ ఉండేది. ఈ గుడి యొక్క ముందు భాగమే, బట్ క్లోజ్ చేసేసి సైడ్ నుంచి వెళ్తాము. ఇది విష్ణు కుండు. మనం దగ్గర నుంచి జూమ్ చేసి చూస్తున్నాము. ఆ యొక్క విష్ణు కుండు అక్కడే నీళ్ళు ఉంటాయి. ఇంకా దానికి ముందు మన రుద్రకుండు, దాని వెనకాల సరస్వతి కుండలు ఉంటాయి. ఈ గుడి సైడ్ భాగము మనం చూస్తూ ఉండేది. మన కాంపౌండ్లోనే ఉన్నాము, గుడి కాంపౌండ్లోనే ఉండి చూస్తున్నాము. ఇది బ్రహ్మకుండు. సో చాలామంది అక్కడ వాటర్ పట్టుకుంటారు. బ్రహ్మకుండు చూస్తున్నారు కదా, వాటర్ చాలా బాగా స్వచ్ఛంగా ప్యూరిటీగా ఉంటాయి. ఈ గుడి చాలా లోపల చిన్న స్పేసే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే యజ్ఞం అంటే రోజు ఇది గుడి లోపల ఉన్న భాగము. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఒకే దారి, ఎగ్జిట్ ఎంట్రీ ఒకే దారి ఉంది. ఎందుకంటే అటు సైడు క్లోజ్ చేస్తున్నారు. సో ఇది మామూలుగా అమ్మవారి గుడి. అలాగే ఈ గుడికి దగ్గర ఏవే టెంపుల్స్ ఉన్నాయో చూస్తున్నాము. త్రియుగి నారాయణ టెంపుల్ యొక్క కథ ఎక్కడ ఇంగ్లీష్లో ఇచ్చారు. అంటే ఈ యొక్క వృత్తాంతంలో మనకి అనిపించింది ఎవరా అంటే, ఇది దారి మన కేదారానికి వెళ్ళే దారి మధ్యలో ఇది ఒకటి తగులుతుందని చెప్తున్నారు. అలానే ఇక్కడ శివపార్వతుల మ్యారేజ్ అయితే ఇక్కడ జరిగింది, పెళ్లి జరిగింది ఇక్కడ. ఇక్కడ మనకి మిగతా దేవదేవాదులంతా ఇక్కడ ఈ 4 కుండల్లో స్నానం చేశారని చెప్తున్నారు. అలానే అంటే ఇక్కడ ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు ఇక్కడ ఫస్ట్ పర్మిషన్ తీసుకొని ఇక్కడ పెళ్లి చేసుకుంటారు. సో అంత ఫేమస్ ఈ యొక్క ప్లేసు, ఎందుకంటే శివపార్వతి మ్యారేజ్ జరిగిందని. ఆ యొక్క వృత్తాంతం అంతా ఇక్కడ మనకి ఈ యొక్క స్టోన్లో రాసిచ్చారు. సో మనం ఈ వీడియోలో ఎవరైతే ఫాలో అవుతున్నారో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. సో ఆ యొక్క చరిత్ర అంతా ఇక్కడ రాశారు కాబట్టి మీకు అర్థమవుతుంది. సో ముఖ్యంగా ఇక్కడ శివపార్వతుల మ్యారేజ్ జరిగింది. 4 గొప్ప కుండులు ఉంటాయి ఇక్కడ. అప్పుడు మ్యారేజ్ అప్పుడు ఎవరైతే దేవదేవాదులు వచ్చారో వాళ్ళంతా ఇక్కడ స్నానం చేశారు. అందుకని ఇక్కడ బాగా ఫేమస్. ఇక్కడ ఏంటంటే ఎవరైతే మ్యారేజ్ చేసుకొని ఇక్కడ విజిట్ చేస్తారో భార్య భర్తలు ఇద్దరు ఈ యొక్క ధూపాన్ని వెలిగించాలి. ఒక కట్టి ఇస్తారు, ఆ కట్టి వెలిగించి దాంట్లో వేయాలి. సో ఆ రకంగా వాళ్ళ బంధం అలానే కొనసాగుతుంటున్నారు. అలానే ఇక్కడ ఇంకొక లింగము, లోకల్ లింగము, ఈ టెంపుల్కి సంబంధించిన లింగము. అలానే ఆ యొక్క గర్భగుడి యొక్క ఆర్చ్ చూస్తున్నాము. సో అంతా
కేదార్నాథ్ గుడి పోలే ఉన్నట్టుంది. అది గొప్పగా ఉంటుంది, బట్ దానికంటే కొద్దిగా సిమిలర్గా ఉంటుంది ఇది. సో మనం అమ్మవారిని చూసాము, అలానే లోకల్ శివలింగాన్ని చూసాము, అలానే ఇక్కడ ఈ ప్లేస్కి దగ్గరున్న ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చూసాము. సో పిలిగ్రిమ్స్కి అయితే ఇది బాగా అందరూ విజిట్ చేసి ఆ యొక్క స్టైలు, ఆ యొక్క పద్ధతులు అన్నీ బాగా అందరికీ నచ్చుతాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ ఆ యొక్క ఆ యొక్క కోడల్లో వాళ్ళు ఈ విధంగా పూజలు చేసి భార్యాభర్తలు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అంతా పూజలు చేసి మళ్ళీ గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. సో ఇక్కడ గుడే మనకి బాగా అట్రాక్షన్గా అనిపిస్తుంది. సో బ్లూ కలర్ఫుల్గా ఉంటుంది. అలానే ఇక్కడ ఎవరైతే పూజ చేయించుకుంటారో వాళ్ళు ఏంటంటే 3 దశాలు మొగుడు పిల్లలుగా అలానే ఉంటారని చెప్తున్నారు. సో మనం ఆ యొక్క 4 కుండులు చూస్తాము. ఇది సరస్వతి కుండు అండి, సరస్వతి కుండు. సో మనం గుడి తిరుక్కొని వచ్చినప్పుడు ఇంకో సైడ్ ఉంటుంది, అది ఆ కుండు. అలానే విష్ణు కుండు మనం చూస్తున్నది ఇప్పుడు విష్ణు కుండు. సో ఇక్కడ ఆ యొక్క కుండు విష్ణువుకి సంబంధించిన కుండు. ఇక్కడ వచ్చి రుద్రకుండు. సో అది ఇంకో కుండు. ఇది యాక్చువల్లీ ఎగ్జిట్, బట్ అది క్లోజ్ చేశారు, డోర్ ప్రాబ్లం వల్ల క్లోజ్ చేశారు. మరి బ్రహ్మకుండు కూడా చూసాము. సో మళ్ళీ చూస్తున్నాము రుద్రకుండు, విష్ణుకుండు. ఆ యొక్క శిఖరం చూశారు కదా, శిఖరాన్ని చూశారు, అలా చంద్రుడు కూడా చూశారు. సో బాగా అనిపిస్తుంది. సరస్వతి కుండు. సో మీరు ఎంటర్ వెంటనే బ్రహ్మకుండు ఉంటుంది. దర్శించుకొని రిటర్న్లో వచ్చినప్పుడు 3 కుండులు చూస్తారు. సో ఆ గుడి ప్రెమిసెస్ ఇవన్నీ చాలా బాగా మంచి పురాతనమైన దేవాలయము. సో ఆ టౌను సాలిగ్రాము, ఆ ఊర్లో ఉన్న ఇల్లు, ఆ ఆర్కిటెక్చరల్ స్టైలు, ఆ రోడ్స్ అవన్నీ జస్ట్ మీకోసం క్యాప్చర్ చేశాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.